హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు కరీంనగర్లో పెద్ద పెద్ద గణపతులు చూడడానికి వెళ్ళాము మేము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వినాయకుడు గోదాం గడ్డ దగ్గర పెద్ద వినాయకుడు అండి. ఇది చాలా పెద్దగా ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు చూసుకుంటూ. ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు వచ్చేసి భగత్ నగర్ వినాయకుడు అండి. ఈ వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నారు. ఇది కూడా భగత్ నగర్లోని ఒక చిన్న గణపతి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అక్కడ ముగ్గుల పోటీ జరుగుతున్నది. ఇది కూడా భగత్ నగర్లో ఫండస్ స్కూల్ ముందర పెద్ద వినాయకుడు ఉన్నారు. ఆ వినాయకుని ముందర ముగ్గుల పోటీ జరుగుతుంది నేను వెళ్ళేసరికి. అందుకని నేను ఆ ముగ్గులన్నిటినీ వీడియో తీయడం అనేది జరిగింది. తీసి నేను మీకు చూపిస్తున్నాను మొత్తం. ముగ్గులు అందరు చాలా బాగా వేస్తున్నారు. కానీ లాస్ట్కు ఈ డిజైన్ చూసేసరికి నాకేమనిపించింది అంటే ఉగాది, దీపావళి, సంక్రాంతి అన్నీ ఈ ముగ్గులో కనిపిస్తున్నట్టు అనిపించిందండి నాకు. అందుకే అలాగే చూస్తూ వీక్షిస్తున్నాను నేను ఆ ముగ్గుని. తర్వాత నెక్స్ట్ కూడా వీళ్ళు కూడా చాలా బాగా వేశారు. మధ్యలో వినాయకుని డిజైన్ వేస్తూ మిగతా వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్స్ వేస్తూ ఉన్నారు. అవన్నీ మీరు చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్న వినాయకుడిని ముందరనే ముగ్గుల పోటీ అనేది జరుగుతున్నది. ఈ డిజైన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీపాలతోని చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న గణపతి మర్రి చెట్టు దగ్గర గణపతి అంట. ఈ వినాయకుడు కూడా ఎంత పెద్దగా ఉన్నాడంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు. నాకైతే కింద నుంచి చూస్తే ఇలా మెడల్ పైకి పెట్టేసి చూసేసాను. చాలా బాగా ఉన్నాడు వినాయకుడు అయితే. ఎక్సలెంట్, సూపర్ ఉన్నాడు అబ్బా. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న గణపతి నిల్చొని ఉన్నాడు. ఈ గణపతి వచ్చేసి గాంధీ రోడ్డు, మన గోదర్కని వెళ్ళే రోడ్లో ఉంది ఈ గణపతి విగ్రహం. ఈ విగ్రహం కూడా చాలా హైట్లో ఉంది, చాలా బాగా ఉంది. చేసుకోవాలి ఏమనగంటే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని మీ మనసులో ధ్యానము చేసుకోండి. ఓం శ్రీ గణపతి తాళం వికటోత్కరేత సస్రంగం మోదకహస్త ప్రీతి సపన సఫలం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది టవర్ అండి. టవర్ దగ్గర ఉన్న వినాయకుడిని మనం చూస్తున్నాము. ఈ వినాయకుడు కూడా చాలా పెద్దగా బాగా ఉంది. ఇక్కడ అయితే ప్రజలు చాలా బాగా ఎక్కువ ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే వినాయకులను చూసి చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. అయితే మా ఛానల్ని మీరు అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇది వచ్చేసి కరీంనగర్ గంజి దగ్గర వినాయకుని టెంపుల్ దగ్గర. లొకేషన్ వచ్చేసి ఇలా ఉంది.